ముఖ దర్శనం చాలయ్యా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, అందరూ కలిసి ఆమేన్. యేసయ్యా యేసయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. పాట పాడి ప్రభుని గణపరచుదాం. హల్లెలూయా. ఆయన ముఖ దర్శనం మనం చేసుకుందాం. నీ వాక్యముతో దేవా నాకు ముఖ దర్శనము చేయండి అయ్యా. గ్లోరీ. హల్లెలూయా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. గ్లోరీ. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా. గ్లోరీ. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, చప్పట్లు కొడుతూ యేసయ్యా అందరూ. యేసయ్యా యేసయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. చప్పట్లు కొడుతూ సంతోషంగా గ్లోరీ. ఆమేన్. పాడుదా. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమల్లో చేరుటయే, అది నా హృదయ వాంఛయే. అందరం కూడా పరిశుద్ధపరచబడాలని నీ హృదయంలో కోరిక వాంఛ ఉండాలి. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమల్లో చేరుటయే, అది నా హృదయ వాంఛయే. యేసయ్యా. ఆమేన్. యేసయ్యా 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 యేసయ్యా, అందరూ అందరూ. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. పాడదాం. గ్లోరీ. హల్లెలూయా. అందరండి విశ్వాసముతో నమ్మకముతో, మనము నమ్మకమైన వారము కానప్పటికీ
కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసేదను ప్రభువా నిత్యము స్తుతింతును. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసేదను ప్రభువా నిత్యము స్తుతింతును. యేసయ్యా 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 ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. అందరు కలిసి ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీవు దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా యేసయ్యా చప్పట్లు హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా అందరూ యేసయ్యా యేసయ్యా గట్టిగా యా యేసయ్యా 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 అందరూ 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 ఏక మనసు కలిగి ఓ మనసారా యేసయ్యా 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 గట్టిగా యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆ దేవాది దేవుని, ఆ సృష్టికర్తను, తండ్రైన దేవుని, ఆ రక్షకుడిని, ఆ విమోచకుడిని గట్టిగా మనం చప్పట్లు కొడుతూ గణపరచుదాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతుల మీద ఆశీనుడానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఇంతవరకు నాయన ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల్లో అయ్యా ఆర్కెస్ట్రాలో ప్రభువా మీరున్నారు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఇక ముందున్న కార్యక్రమాన్ని అంతటిని కూడా ప్రభువా అయ్యా ఇదిగో తండ్రి నాయన నీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరగనివ్వండి. యేసు అధికార నామములో ఈ దినము మా అందరితో మీరు మాట్లాడండి, మమ్మను బలపరచండి, మమ్మను స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ స్తుతి ఆరాధన నీ పాదాల చెంత సమర్పించుకుంటూ నజరేయుడనే సుపరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. 133వ కీర్తన చదువుదాం. 133వ కీర్తన సంకీర్తన, దావీదు సంకీర్తన 133వ సంకీర్తన. రిజ్వాని చెల్లమ్మ చదువుతారు, మన మధ్యలో ఉన్నారు. కీర్తనాల గ్రంథం 3 వచనాలు ఉన్నాయి. దయచేసి బైబిల్ ఉన్నవారు తెరిచి చూడాలని ప్రేమతో మనం చేస్తున్నాను. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మేలు ఎంత మనోహరం ఎంత మనోహరం. అందరూ పలకాలి. పొయ్యబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగిల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును.
ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఈ పరిశుద్ధ వాక్యాన్ని ప్రభు దీవించునుగాక. ఆమేన్. అందరం కూర్చొందాము. దయచేసి అందరూ కూర్చొందాము. వాక్యాన్ని విందాం. కొద్ది నిమిషాలు. అద్భుతమైన సమయం. దిస్ టైమ్ ఈజ్ వండర్ఫుల్. ఈ టైంలో మనం ఈ సమయంలో మరి దేవుని వాక్యం వినే సమయము. చక్కగా పాటలు పాడిన మీకు, చప్పట్లు కొట్టిన మీకు, ఆర్కెస్ట్రా వారికి అందరికీ పేరు పేరున నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మరి అద్భుతమైనటువంటి సమయంలో మనం ఉన్నాము. చక్కగా వాక్యాన్ని చదివి వినిపించినటువంటి సహోదరుని కూడా ప్రభు దీవించునుగాక. జాగ్రత్తగా విందాము. క్రైస్తవులకు దేవుని బిడ్డలకు, దేవుని ప్రజలకు ముఖ్యమైనది ఏమిటి అని ఆలోచన చేస్తే గనుక ఐక్యత. ఏంటి ఐక్యత? యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అంటారు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది. అంటే ఐక్యత, ఆ ఐక్యతలో ఎంత బలం ఉంది. ఈరోజు చాలా మందికి ఐక్యత లేదు. కుటుంబములో భార్య భర్తల మధ్యలో కూడా ఐక్యత లేదు. పిల్లల మధ్యలో కూడా ఐక్యత లేదు. ఎందుకో ప్రభు నాకు ఈ మాట మాట్లాడమని చెప్తే నేను బైబిల్ తెరిచి నేను రాసుకుంటున్నాను. ఇటు అటు చూస్తున్నాను ఏ వాక్యాన్ని చదివించాలా అని. దేవునికి స్తోత్రం. ప్రభు నాతో మాట్లాడుతూ వస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఈరోజు క్రైస్తవులలో ఏంటి కోల్పోయింది, ఏంటి తక్కువైంది, లోటైంది అని అంటే ఐక్యత. ఏంటి ఐక్యత? చెప్పాలి, మాట్లాడాలి. ఏం కోల్పోయింది? ఐక్యత కోల్పోయిందండి. చాలా మంది ఐక్యత లేదు. ఈవెన్ సేవకుల్లో కూడా ఐక్యత లేదు. ప్రియులారా, నేను చెప్పడానికి సందేహం ఏమీ లేదు. నన్ను ఎవరైనా యూట్యూబ్లో చూసి అయ్యా మరి సేవకుల కోసం ఎందుకు అలా మాట్లాడేవంటే, సేవకుల్లో కూడా ఐక్యత లేదు. సంఘములో కూడా ఐక్యత లేదండి. క్రైస్తవ్యం మొత్తం ఐక్యత లేకుండా అయిపోతుంది. అందుకే సాతానుడు ఏమవుతున్నాడంటే మన లోపలికి ప్రవేశిస్తున్నాడు. సాతానుడు ఏమవుతున్నాడు? మనలోకి ప్రవేశిస్తున్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రము. హల్లెలూయా. సాతానుడు మన లోపల ప్రవేశించకుండా ఉండాలి అని అంటే మనం ఐక్యత కలిగి ఉండాలి. ఈ ఐక్యత చాలా మందిలో కనబడట్లేదు. ఐక్యత లోకంలో ఉన్నవారు చాలా ఐక్యత కలిగి ఉంటారు. లోకములో ఉన్నవారు ప్రభుని ఎరగని బిడ్డలు, వారు దేవుని బిడ్డలే. వారిని కూడా ప్రభువే సృష్టించాడు, వారిని కూడా దేవుడే పుట్టించాడు. 100వ కీర్తనలో మనం చదువుతాం కదా, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, ఆయనే మనలను పుట్టించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనే అందరినీ, భూమి మీద ఉన్న మానవ జాతిని అంతటిని కూడా ప్రభువే సృష్టించాడండి. దేవుడే. ఇది నిజం. ఇది తెలుసుకోక చాలా మంది నేను ఎక్కడి నుండో పుట్టానులే, లేకపోతే నేను ఏదో పలానా ఏంటండి మతం నుంచి వచ్చానులే, కులం నుంచి వచ్చానులే అనుకుంటున్నారు. కానీ అందరినీ కూడా దేవుడే పుట్టించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరు సంతోషంగా చేతులు ఇద్దాం. హల్లెలూయా. ఫ్రీగా ఉందాం, స్ట్రైట్గా ఉండకండి ఎవరు. హల్లెలూయా. చక్కగా దేవుని వాక్యాన్ని విందాం. దేవుని స్తోత్రం. క్రైస్తవులలో ఏటి లోపించింది అని అంటే ఐక్యత. రెండవది ఏంటి తెలుసా? ప్రేమ. రెండవది ఏంటి తెలుసా? ప్రేమ లేదండి. ఈరోజు దేవుని బిడ్డల్లో ప్రేమ లేదు, దేవుని ప్రజల్లో ప్రేమ లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఈ రెండు కూడా మీరు గమనించాలి. ఎప్పుడు చెప్పే వాక్యమే కదా, ఎప్పుడు పాస్టర్ గారు అలాగే చెప్తారు అనుకోకండి. మనం మారేమా? ఒకరిని మార్చగలుగుతాం. అది మారేమనడానికి గుర్తు. నేను మారేను, మారు మనసు పొందేను అని అనడానికి గుర్తు ఏంటంటే ఒకరిని మార్చగలుగుతాం, ఒకరిని నడిపించగలుగుతాం, ఒకరిని ప్రభు దగ్గరికి తీసుకొని రాగలుగుతాం. మారేము అనే మాటకి అర్థం మనం మారలేదంటే ఒక్కరిని కూడా మనం మార్చలేం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, మీరు ఆలకించాలి. ఐక్యత మరి ఎక్కువగా మనం కలిగి ఉండాలి. మీరు కథలు వింటే ఉంటారు చాలా. 3వ తరగతిలోనో లేదో 5వ తరగతిలోనో కథ రాస్తారు. ఏ కథ రాస్తారు తెలుసా? 4 ఎడ్లు ఉన్నాయట, ఎద్దులట, 4 ఎద్దులట. ఆ 4 ఎద్దులు కలిసే మేసేటివట. ఒక్క దగ్గర ఎక్కడికి వెళ్ళినా కలిసే మేసేవట. సింహము పులులు ఎదురు చూసేవట. వీటిని ఎలాగైనా ఏం చేయాలి, వీటిని ఎలాగైనా నేను తినేయాలి, లేదా వీరు స్నేహాన్ని అయినా చెడగొట్టాలనుకొని ఈ సింహాలు చూస్తుండేటయ్యట. ఆ సింహాలు అలాగ వెళ్తే ఈ 4 ఎద్దులు కలిసి తరిమేసేయట. ఎంత ఐక్యత చూడండి! ఆ ఎద్దుల్లో, ఆ జంతువుల్లోనే అంత ఐక్యత ఉంది. ఆటో యూనియన్ ఐక్యత కలిగి ఉంటారు ప్రియులరా. బస్సు డ్రైవర్స్ అందరూ ఒక యూనియన్ కలిగి ఉంటారు ప్రియులరా. ప్రతి ఒక్కరికి డాక్రా కూడా ఒక యూనియన్ ఉంటది. కానీ మనకే లేదండి. యూనియన్ అంటే ఐక్యత, యూనిటీ అంటారు ఇంగ్లీష్లో. చూసారా ఎంత ఐక్యత లేకుండా ఈరోజు దేవుని బిడ్డలు జీవిస్తున్నారు. అందుకే మనల్ని ఏం చేస్తున్నారంటే సూటిపూటి మాటలు మాట్లాడుతున్నారు. మీరు దేవుణ్ణి నమ్ముకున్నామని పేరుకేరా, మీలో ఏ మార్పు లేదంటున్నారు చాలా మంది. ఏమంటున్నారు? ఏం మార్పు లేదు మీలో. చూస్తే ఆచారాలు ఆచరిస్తారు, మీరేమో వాస్తువులు పాటిస్తారు, మీరేమో అది చేస్తారు, లోక మర్యాదలన్నీ చేస్తారు అంటారు. అసలు మనం ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషంగా హల్లెలూయా చేతులెద్దాం, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులకు ఏంటి లోపించిందంటే ఐక్యత లోపించింది, ప్రేమ లోపించింది. నీవు దేవుణ్ణి చూపించాలంటే, ప్రభువుని చూపించగలగాలంటే, నీవు పలానా స్థలంలో ఉన్నాడు లేదా పలానా చోట్లో ఉన్నాడని మనం చూపించలేమట. మనలో ఉన్న ప్రేమే. దేవునికి స్తోత్రం. మనలో ఉన్న ప్రేమను బట్టి వారిని చూపించగలగాలి. గడిచిన సంవత్సరంలో ఏమండి, మనకు ఒక ప్రవీణ్ పగడాలని చెప్పి పాస్టర్ గారికి చంపేశారు. వాళ్ళ మిస్సెస్ అన్నదట, వీరికి ఏం చెయ్యాలా, లేదా వీరికి ఇది ఏ శిక్ష విధించాలి అని అడిగితే, ఒకవేళ తెలిసినా కూడా నేను నా దేవుని బట్టి క్షమిస్తున్నాను, వారిని ఏం చేయకండి అన్నది. సొంత మొగుడిని చంపేస్తే ఎవరైనా ఒప్పుకుంటారేంటి? మనం ఒప్పుకుంటామో చెప్పండి? సిద్ధగొడతాం మనం. దేవుని ప్రేమ చూపించగలగాలి. గ్రహీం స్టైన్ అని కూడా వరుసలో పరిచర్య చేస్తుండేవాడండి. పక్షవాతం కలిగిన వారి మధ్యలో పరిచర్య చేసేవాడు. ఒకరోజు సువార్తకెళ్ళి అలిచిపోయి ఆ జీపులోనే, కారులోనే పడుకున్నారట. పాపం రాత్రి అయిపోయింది కదా, ఎంత ప్రయాణంలే అని. కొంతమంది శత్రువులు వచ్చాట ఆ గ్రహీం స్టైన్ గారిని, వారి పిల్లల్నట కాల్చేసారట. తన భార్య కూడా అడిగారట, గ్రహీం స్టైన్ గారు వారి యొక్క అమ్మగారిని అడిగారట, దొరికారట. అద్భుతంగా ఇప్పుడు పరిచర్య కూడా చేస్తున్నారట వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ నేను వీరిని క్షమిస్తున్నాను అని చెప్పింది. మరి మనం, దేవునికి స్తోత్రం కలుగును గాక, మనము మరి దేవుని సన్నిధికి వస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం ప్రియులారా, కానీ మనకి ఆ మనసు లేదు, ఆ క్రీస్తు మనసు మనకి లేదు. ఇది నా సందేశం కాదు, కానీ ఈ మాటను బట్టి నేను మీకు వివరిస్తున్నాను అన్నమాట. ఐక్యత ఉండాలి. మనం ఏం కలిగి ఉండాలా అక్కలు ఏం కలిగి ఉండాలా? ఐక్యత చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ కూడా చాలా ప్రాముఖ్యమైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఐక్యత, ఈ ప్రేమ అనేవి చాలా చాలా ప్రాముఖ్యమైనవి ప్రియులారా. అందుకే బైబిల్లో అపోస్తలుడైన పౌలు రాసిన కొరింథీ పత్రికలో అంటాడు, ఏమని అంటాడు తెలుసా? ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ, ఈ 3 శ్రేష్టమైనవే, అయితే వాటిలో శ్రేష్టమైనది ప్రేమ అని రాసుకుంటాడు. అపోస్తలుడైన పౌలు రాస్తాడు, ఆ మాట రాస్తాడు కొరింథీ పత్రికలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ ఉండాలి, ఐక్యత ఉండాలి.
ఏముండాలి? ప్రేమ ఉండాలా, ఐక్యత ఉండాలి. ఈ ప్రేమ ఐక్యతలు లేవు ఈరోజు కుటుంబాల్లో కూడా. చిన్న చిన్న వాటికే మనస్పర్ధాలు, చిన్న చిన్న వాటికే లేనిపోని ప్రలోభాలు మాట్లాడుకుంటున్నారు. ఇలాగన్నారు, అలాగన్నారు, ఇది అని అది అని. ఇంకొక మాట నాకు చెప్పనివ్వండి, అప్పుడు నా సందేశాన్ని నేను చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మధ్యలో క్రైస్తవ వివాహాలు జరుగుతున్నాయి. ఏ వివాహాలు? క్రైస్తవ వివాహాలు. దేవునికి స్తోత్రం. నా ప్రేమ దేవుడే చూడాలి. ఎవరయ్యా? దేవుడే చూడాలి నా ప్రేమ. ఎవరు చూడని అవసరం లేదు. ఆటోమేటిక్గా దేవుడు చూస్తే అందరు నన్ను చూస్తారు. ఈ పెళ్ళిళ్ళు చేసుకుంటుంటా ఈ యొక్క పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని ఎలా తీస్తున్నారు ఫోటోలు తెలుసా? సినిమా హీరోల్లాగా తీస్తున్నారు. ఆ ఫోటోలు అలాగ పెడుతున్నారు అన్నమాట. ముద్దు పెట్టుకున్నట్టు, లేకపోతే ఏదో చేసినట్టు, వాళ్ళకి ఏదో చేసినట్టు. దేవునికి స్తోత్రం. మన బ్రాంచెస్లో అలా జరగడానికి వీల్లేదు. స్వతహాగా చక్కగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటో తీసుకోండి, ఎగస్ట్రా చేయకండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవన్నీ సినిమా హీరోలకండి. రకరకాలు ఎక్కడో అక్కడ చెట్టు దగ్గర ఒరిగి, వీళ్ళ దగ్గర ఒరిగి, వాళ్ళ దగ్గర గిరిగి, వీడి దగ్గర గిరిగి, అలాగలాగ చేసేది అవన్నీ సినిమా హీరోలకి సంబంధించినవి. దేవుని బిడ్డలం మనం. ఎవరము? దేవుని బిడ్డలం. ఎవరు మనము? దేవుని బిడ్డలం. దేవుని బిడ్డలకు ఒక క్రమశిక్షణ ఉంటది. దేవుని బిడ్డలకు ఒక క్రమం ఉంటది. దేవుని బిడ్డలకు ఒక నీతి ఉంటది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్బా భలే చేశాడ్రా, భలే ఫోటోలు తీశాడ్రా అని అనిపించుకోవడానిక? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనకు అలా లేదు, అలా ఉండకూడదు. పావన్ అప్పుడే నాకు కన్ను కొడుతున్నాడు, నేను మాత్రం అలా చేసుకుంటున్నాను. నేనే నీ ఫోటోలు తీస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ బ్రతికి చల్లగా భూమి మీద ఉంటే దేవునికి స్తోత్రం. చూడండి ఒక మాట, యోబు గ్రంథములో 31వ అధ్యాయములో 33వ వచనములో, ఆదాము పాపము దాసినట్లుగా దాసేస్తున్నారండి ఈరోజు చాలా మంది. చదవండి. 31వ అధ్యాయములో 33వ వచనం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు ఆ కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడలా పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారి నగుదును. దేవునికి స్తోత్రం. వేషధారులు అయిపోతాం పాపం పెట్టుకొని బ్రతికితే. ఆదాము పాపము దాసినట్లే, ఆ ఆదాము చేసినట్లే పాపమును దాచిపెట్టుకొని బ్రతుకుతున్నారు ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ తప్పులు చేసేసుకుని, ఏ పొరపాట్లు చేసి దాచుకొని బతుకుతున్నారు పిల్లలు. ఒకసారి మీరు ఆలోచించండి. ఆదాము తప్పు చేసి అయ్యా నేను చేయలేదని, అవ్వ తప్పు చేసి నేను చేయలేదని దాచినట్లుగా దాచుకుని బ్రతుకుతున్నారు వారు. పరమందున్న దేవుని కట్ట అటువంటి వారు ఎలాంటి వారట తెలుసా? వేషధారులు. దేవునికి స్తోత్రం. రొమ్ములో పాపం పెట్టుకుని బ్రతుకుతున్నారు చాలా మంది. ఎంత విచారం తెలుసా అండి. నేను ఒక మాట మీకు గుర్తు చేస్తాను. యవ్వన స్త్రీలు ఆపరేషన్ అవుతున్నాయండి. ఆపరేషన్ చేసుకుంటున్నారు. కడుపులు అయిపోయి, ప్రెగ్నెన్సీ అయిపోయి, పెళ్లి కాకముందే రొమ్ములో పాపం పెట్టుకుని బ్రతుకుతున్నారు వారంతా. హల్లెలూయా. మనసు నిలుపుకోకపోతే ఇదిగో నీ వివాహం చేసుకోమని అపొస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో రాశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
యవ్వన స్త్రీలండి, యవ్వన స్త్రీలు ఏం చేసుకుంటారు తెలుసా? అబర్షన్ చేసుకుంటున్నారు. రొమ్ములో పాపం పెట్టుకొని ఆదాము దాచినట్లుగా పాపమును దాచిపెట్టుకొని తిరుగుతున్నారు ప్రియులారా ఈరోజు. దేవునికి స్తోత్రం. కనుక ఐక్యత మనకు చాలా ప్రాముఖ్యం, ప్రేమ మనకు చాలా ప్రాముఖ్యం. అందుకే ఈ ఐక్యత, ఈ ప్రేమ కుటుంబాలలో ఉంటే ఆ కుటుంబములో పరలోకము. దేవునికి స్తోత్రం. పరలోకం అండి. ఎన్నిసార్లు మేము చెప్తాం చెప్పండి? సేవకులంగా ఎన్నిసార్లు మీరు యూట్యూబ్లో కూడా మెసేజ్లు వింటారు, అనేక ప్రాంతాల్లో మీటింగ్స్కి సభలకు వెళ్ళి వింటారు కదా. మనసు కొంచెమైనా మారదా? కొంచెమైనా నేను అలా ఉండకూడదని తెలియదా? ఎన్ని రిఫరెన్స్ మేము చూపించాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని రిఫరెన్స్ మేము చూపించాలా చెప్పండి? కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమట ఆదాము చేసినట్లట దోషములను దాచిపెట్టి అలా చేస్తేట జనసమూహమునకు భయపడి వాళ్ళే ఇలాగన్నారు, వీళ్ళే ఇలాగన్నారని చాలా మంది క్రైస్తవ బిడ్డలు కూడా ఏం చేసుకుంటున్నారు తెలుసా? ఫంక్షన్లు చేస్తున్నారు. అది హేయమైనది, మనం చేయకూడదు. అది దేవునికి స్తోత్రం. చేసుకుంటామంటే చేసుకోండి, అభ్యంతరం ఏమీ లేదు. అది హేయమైనది. నా కూతురు పెద్ద మనసు అయింది, రండి మీరందరూ, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో రండి అని పిలుచుకుంటున్నాం ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఓ సేవకులను ఒక ఇద్దరినో పిలిచి, లేకపోతే ఒక ముగ్గురునో పిలిచి, లేదా స్థానిక దైవజనులు ఉంటే పాస్టర్ గారు వచ్చి, అయ్యా ఇలాగ అయింది పరిస్థితి, రండి ప్రార్థన చేయండి అని అంటే ప్రార్థన చేయించుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఐక్యత చాలా ప్రాముఖ్యమైనది. ఏ పని చేసినా, పని కూడా ఒక్కరు చేయలేం కదా, చేస్తామా? ఏదైనా భోజనం చేసేటప్పుడు కూడా ఒక్కరు చేయగలుగుతామా? ఆ కుటుంబం అందరూ కూర్చొని ఐక్యత కలిగి భోజనం చేస్తే ఆ భోజనపు బల్ల చుట్టూ అట ఎవరు ఉంటారట? దేవుడు ఉంటాడట. ప్రార్థన చేసుకొని చక్కగా అందరూ కూర్చొని, ఓ కొడుకులు, కూతుర్లు, భార్య, భర్తలు ఇద్దరు కలిసి కూర్చొని తింటే ఎంత బాగుంటది కదా. అది ఐక్యతకి సాదృశ్యం ప్రియులారా. దేవుని స్తోత్రం. రండి కొద్ది నిమిషాలు 2-3 మాటలు నేను మాట్లాడి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 62వ అధ్యాయం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 10వ వచనం. 62:10. చక్కటి మాటలు, కొన్ని మాటలు మాత్రమే మీ ముందు నేను ఉంచాలని ఆశ కలిగి ఉన్నాను. అక్కడ ఒకే మాట 2 సార్లు రాయబడి ఉంటది ప్రియులారా. చూడండి ఒకసారి. 62వ అధ్యాయము 10వ వచనం. గుమ్మముల ద్వారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజ్య మార్గమును చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి, జనములు చూచున్నట్లు ధ్వజమెత్తుడి. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? వాక్యం అర్థమైందా? ఇంకొకసారి చదువుదామా? ఇంకొకసారి చదువునన్నా, ఎవరైనా చదవండి. గుమ్మముల ద్వారా రండి రండి, జనములకు త్రోవ సిద్ధపరచుడి, రాజ్య మార్గమును చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి, జనములు చూచున్నట్లు ధ్వజమెత్తుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట ఇశ్రాయేలు ప్రజల్ని ఉద్దేశించి రాసిన మాట. ఇది దేవుని ప్రజలను ఉద్దేశించి రాసిన మాట. ఇది ఈ యెషయా గ్రంథాన్ని చిన్న బైబిల్ అంటారు, మినీ బైబిల్ అంటారు అన్నమాట. యెషయా గ్రంథాన్ని ఏ బైబిల్ అంటారు? ఈ 2 పుస్తకాలు, పాత నిబంధన కొత్త నిబంధన కలిపి 66 పుస్తకాలు. ఎలాగో ఈ యెషయా గ్రంథం కూడా 66 అధ్యాయాలు ఉన్నాయి.
పాత నిబంధన ఏమో 39, క్రొత్త నిబంధన ఏమో 27. ఏండి ఆ పుస్తకాలు రెండు కలిపితే 66. ఎలాగో ఈ ఎస్ఐ గ్రంథం కూడా 66 అధ్యాయాలు కలిగిన గ్రంథం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ మాట ఎవరిని గూర్చి రాసి ఉన్నారు అని అంటే ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి రాసినటువంటి మాట ఈ మాట. కనుక ఈ మాట కొద్ది నిమిషాలు మనం 2-3 మాటలు మనం ధ్యానించడానికి ఇష్టపడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్ చెప్పండి. ఆమేన్. చక్కగా చూడండి, నేను చెప్పేటువంటి వాక్యం అక్కడే ఉండదు. చక్కపరచుడి, చక్కపరచుడి. దేవునికి స్తోత్రం. చక్కపరుచుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మందిరానికి వస్తున్నావు ప్రియులారా, ప్రభు మందిరానికి వస్తున్నారు ప్రియులారా. మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని చక్కపరుచుకోవాలా. చక్కపరుచుకొనుడి, ఈ మాటకు పర్య పదాలు అనేకముగా మాట్లాడవచ్చు. చక్కపరుచుకొనుడి, లేదా సరి చూసుకొనుడి, సిద్ధము చేసుకొనుడి అనే మాటలు మనకు అక్కడ కనిపిస్తాయి ప్రియులారా. దేవునికి స్తోత్రం. చక్కపరుచుకుంటున్నావా? మందిరానికి వస్తున్నావు, పాట పాడుతున్నావు, ఆదాము వలె పాపాన్ని దాచిపెట్టుకొని, రొమ్ములో పాపాన్ని పెట్టుకొని జీవిస్తున్నావు. ఈరోజు వాక్యం వింటున్నావు గనుక నువ్వు చక్కపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మాటలు చక్కపరుచుకోవాలి, నీ చూపులు చక్కపరుచుకోవాలి, నీ ఆలోచనలు చక్కపరుచుకోవాలి, నీ క్రియలు కూడా చక్కపరుచుకోవాలి, నీ నడకలు కూడా చక్కపరుచుకోవాలి, నీ వస్త్రధారణ కూడా చక్కపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. మందిరానికి వస్తున్నాం, పొలేమని వచ్చేస్తున్నాం. ఓ ఇదిగో అయ్యగారు వచ్చేసారు రండే అని చెప్పి వచ్చేస్తున్నాం. చక్క చేస్తున్నావా? నీవు చక్కపరుచుకుంటున్నావా? సరి చేసుకుంటున్నావా? సరిదిద్దుకుంటున్నావా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. కానీ మందిరానికి వస్తాము, వాక్యాన్ని వింటాం, మనం ఒక్కరం కూడా సరి చేసుకోలేకపోతున్నాం, చక్కపరుచుకోలేకపోతున్నాం. ఎలాంటి బుద్ధులు అలాగే ఉన్నాయి, ఎలాంటి మాటలు అలాగే ఉన్నాయి, ఎలాంటి ఆలోచనలు అలాగే ఉన్నాయి. ఏ చెడు మార్గాల్లో నడుస్తున్నా అక్కడ మార్గం కోసం కూడా రాశాడు ప్రియులరా. దేవునికి స్తోత్రం. చక్కపరుచుకొనుడి. దేవునికి స్తోత్రం. ఏం చేసుకోవాలి? చక్కపరుచుకోవాలి. యవనస్తులు తండ్రి ముందు ఎలాగుండాలో, పెద్దల ముందు, టీచర్స్ ముందు ఎలాగుండాలో, సేవకుని ముందు ఎలాగుండాలో, దేవుని ముందు ఎలాగుండాలో చక్కపరుచుకోవాలి. మన వస్త్రధారణ కూడా చక్కపరుచుకోవాలండి. ఈ వస్త్రాలు మాత్రం, ఈ పేషను మాత్రం చక్కపరిచేసుకుంటాం, కానీ ఈరోజు అసలైనది హృదయాన్ని మనం చక్కపరుచుకోలేకపోతున్నాం. అలాగే చెప్తారండి పాస్టర్ గారు, అందే అలాగే మాకేంటండి, మేము అలాగే ఎందుకు చెప్తామండి? చక్కపరుచుకోవాలి. ఈరోజు దేవుని మందిరానికి రా, వాక్యము నిన్ను చక్కపరుస్తుంది, వాక్యము నిన్ను సరి చేస్తుంది, వాక్యము నిన్ను దిద్దుతుంది. హల్లెలూయా. దిద్దుకుంటే దీర్ఘాయుష్మంతుడు అయిపోతావు, దిద్దుకోకపోతే దిక్కుమాలిన వారం అయిపోతాం. జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషంగా చేతులెత్తి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. ఒక్క రోజైనా సంతోషంగా దేవుని సన్నిధికి వెళ్ళి నా బ్రతుకుని దిద్దుకుంటాను, నా మనసు దిద్దుకుంటాను, నా హృదయాన్ని దిద్దుకుంటాను, సరి చేసుకుంటాను, ఇదిగో నేను చక్కపరచుకుంటానని ఎవరండి? ఈ చిన్నప్పుడే మీ పిల్లలకు చక్కపరచండి, మంచిగా మంచి మార్గంలో నడిపించడానికి చక్కపరచండి. ఎక్కడ చూసినా హృదయము నిండా, నోటి నిండా బూతులే. ఒకసారి మీరు ఆలోచన చేయాలి, గట్టిగా ఆలోచన చేయాలి. అవును కదా, నేను చక్కపరుచుకుంటున్నానా లేదా? వారం నేను మందిరానికి వస్తున్నానే, వాక్యాన్ని వింటున్నానే, దేవుని సేవకులతో దేవుడు మాట్లాడుతున్నాడే, నేనెందుకు నేను సరిచేసుకోలేకపోతున్నాను, చక్కపరుచుకోలేకపోతున్నాను? దేవుని మందిరానికి వచ్చి వీడితో వాడితో గొలుక్కొని అలా చిత్తినాట్లు ఆడడానికి లేదండి. చక్కపరుచుకొని చక్కగా ఉండాలి దేవుని మందిరాల్లో. ఎలాగుండాలా? చక్కగా ఉండాలి దేవుని మందిరాల్లో, ప్రభు మందిరాల్లో. ఎన్నిసార్లు అండి చెప్తాడు మీ తండ్రి కానీ, ఎన్నిసార్లు అండి చెప్తారు మీ పోలీసులు కానీ, ఎన్నిసార్లు చెప్తారండి డాక్టర్స్ కానీ, ఎన్నిసార్లు చెప్తారు పాస్టర్స్ కానీ? మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అంటే మాయ మనసును విడిచిపెట్టేయడమే, పాపపు బుద్ధులను విడిచిపెట్టడమే, అది మారు మనసు. కొంతమంది అయితే దేవుని మందిరాన్ని కిక్కుమని రావట్లేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కపరచుకోండి.
మీ ఇల్లులు చక్కపరుచుకుంటున్నారు. ఒకవేళ పంట చక్కగా పండాలన్నా కూడా మన యొక్క పాడి ఆ యొక్క పొలాన్ని అంతటిని చక్కపరుస్తున్నాం. అప్పుడే ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది. అప్పుడే కదండి ఫలం అధికంగా, పంట అధికంగా వస్తుంది చక్కగా చేసిన తర్వాతనే. ఎన్నో దినాలుగా ప్రభు మందిరానికి వస్తున్నాం, ఎన్నో దినాలుగా దేవుని వాక్యాన్ని వింటున్నాం, బైబిల్ మోసుకొని బ్రతుకుతున్నాం ప్రియులరా, బైబిల్ మోసుకొని బ్రతుకుతున్నాం. ప్రైజ్ అలా, హల్లెలూయా. బైబిల్ మోసుకొని బ్రతుకుతున్నాం ప్రియులరా. సిగ్గు లేదా మనకి? మారు మనసు లేకపోతే? ఇది పరిశుద్ధ గ్రంథం. ఇది ఏమని రాయబడి ఉంది? పరిశుద్ధ గ్రంథం, ద హోలీ బైబిల్ ఇంగ్లీష్లో. ఈ బైబిల్ మోస్తున్న నీవు కనీసం ఒక్కరోజైనా ఈ మాట నీకు గుర్తు రావట్లేదా? ఒక్కరోజైనా ఈ మాట నీకు కనబడట్లేదా? చక్కగా బంగారపు అక్షరాలతో, బంగారపు రంగులతో రాసినటువంటి పరిశుద్ధ గ్రంథము అని ఈ పరిశుద్ధత అనేది మనకు రావాలా? చక్కపరుచుకోవాలి. నీ మాటలు నీ భర్త ముందు, నీ భార్య ముందు, నీ పిల్లల ముందు, దేవుని ముందు మనం చక్కపరుచుకొని బ్రతకాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. అందరూ నిద్రపోతున్నారు, కళ్ళన్నీ వాలిపోతున్నాయి. హల్లెలూయా. ఎక్కడ వేసిన గొంగలు అలాగే మనం ఎంత చెప్పినా అంతే. రోషం తెచ్చుకోం, పౌరుషం తెచ్చుకోం, మెలకువ కలిగి మనం ఉండాలా. దేవునికి స్తోత్రం. అంత ఆసక్తి కలిగి ఉండాలా ప్రియులరా, అంత ఆసక్తి కలిగి ఉండాలా. ఇది లైవ్ వెళ్తుంది కనుక నేను ఎందుకు ఈ మాటలు చెప్పట్లేదు, ఒకవేళ తర్వాత నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను నిన్నటి దినాల్లో నా ప్రయాణం ఎంత చేశానో దేవుడికే తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమి చక్కపరుచుకోవాలో 2 మాటలు మీకు చెప్పి నేను ముగిస్తాను. చక్కపరుచుకొనుడి. పక్కన సెకండ్ ఇచ్చి చెప్పండి, చక్కపరుచుకుందామని. మనసు పూర్తిగా మనసారా చెప్పుకోండి, చక్కపరుచుకుందాం. ఈ రోజు నుండి అయినా గణేష్కి ఒక డ్యూటీ అప్పచెప్తున్నాను. ఇంకా ప్రతి ఆదివారం నీవే వచ్చి మొత్తం చూసి అన్ని చేయాలా. ఎవడొచ్చి ఇక్కడ రండిరా నేను ఫోన్ చేసుకోవాలన్నమాట. అలాగా కొంచెం చక్కపరుచుకుంటారా నాన్న. దేవునికి స్తోత్రం. కొద్ది రోజులే. ఒరే మనం ఎవరం ఇక్కడ 100 రోజులు ఎవరు బ్రతికేది లేదు. ఇప్పుడు నువ్వు మంచిగా ఉంటే దేవుడు 60 లేక 70 సంవత్సరాలు ఇస్తాడు, లేకపోతే 40 సంవత్సరాలే. మానవుని యొక్క దినాలు 39వ అధ్యాయం కీర్తనలో రాస్తాడు. మన దినములు ఎంత అట్టనన్నా బెత్తెడంత చేసాడట దేవుడు. ఎంత బెత్తెడు? ఈ బెత్తెడులో 4 వ్రేళ్ళు ఉన్నాయి. 4 పదులు 40 సంవత్సరాలే. మానవుని యొక్క ఆయువు అల్పమైనది. అది అట ఒలికిన నీటి వంటిది అట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కపరుచుకుంటున్నావా? మందిరానికి వస్తున్నావు, అవే మాటలు మాట్లాడుకోవాలి, కూర్చొని మాట్లాడుకోవాలి. ఇలా మనం భక్తి చేయాలండి, ఇలా మనం ప్రార్థన చేద్దామండి. ఒక్కరోజైనా భార్య భర్తలు కూర్చొని, అందుకే నేను ఐక్యత కోసం గుర్తు చేశాను. భార్య భర్తలంగా కూర్చొని ఒక్కరోజైనా దేవునిలో మనం ఎలా ఉంటున్నాం, ఏడు సంగతి అని చెప్పి కూర్చొని, మన ఇంటికి ఇన్ని సంవత్సరాలు అయింది, ప్రార్థనలు ఏమైనా జరుగుతున్నాయా, ఒక కూట మన గృహ కూడిక పెడుతున్నామా, ఆలోచిస్తున్నారా? ఏం చక్క చేసుకుంటున్నారు మీరు చెప్పండి. ఎంతకైనా మన పాడి పంటలే, మన ఇల్లులే ఓ చక్కగా చేస్తాం. మందిరం మాత్రము ఎలా ఉంటదంటే కోటి హాలలాగా ఉంటుంది. అందుకే నేను మీకు ఒక సూత్రం చెప్తున్నాను, వినండి. మందిరం బాగుంటే మీ ఇల్లు బాగుంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మందిరం బాగుంటే మీ జీవితాలు బాగుంటాయి. మందిరం బాగుంటే మీ బ్రతుకులు బాగుంటాయి. మందిరం బాగుంటే మీ పాడి పంటలు బాగుంటాయి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. వే నిమోనో వే అమోనో సపోర్ట్ గజకేలా. దేవునికి స్తోత్రం. చక్కపరుచుకో, బంగారం చక్కపరుచుకోలే, మన హృదయాన్ని చక్కపరుచుకోండి. ఏమి చక్కపరుచుకోవాలో నేను చెప్తున్నాను, జాగ్రత్త వినండి. చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు, కానీ మీకు నేను చెప్పడానికి కొన్ని మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చక్కపరుచుకోవాలా? చుట్టని మాత్రం బాగా చుట్టేస్తాం మనం బిడ్డలాగా, ఇది ఊడిపోకుండా చక్కపరిచేస్తాం దాన్ని. కైన్ని కూడా చక్కగా ఈ పెదవుల కింద పెట్టడానికి చక్కపరిచేస్తాం.
ఆదాము వలె పాపాన్ని దాచుకొని బ్రతకండి అక్కడ దొరికిపోతాం మనం, దొరికిపోతాం, దాగలేం మనం దేవుని దగ్గర. ప్రైజ్ అలాడ్, హల్లెలూయా. 7వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఏమి సరి చేసుకోవాలో చూడండి, చక్కటి మాట రాశాడు. చక్కపరుచుకొనుడి, దేవునికి స్తోత్రం. నన్ను చదవాలి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడంటే యథార్థముగా మన క్రియలు చక్కపరుచుకోవాలి. 3వ మాట చదువు అక్కడే 7వ అధ్యాయం 3వ మాటలో మనం చక్కపరుచుకొనుడు అనే మాటకి అక్కడ అర్థం రాస్తాడు. ప్రియుల లాస్ట్ మాట చదువు బాబు. మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. అంటే చక్కపరుచుకొనుడి అంటే దిద్దుకోవడం. దిద్దుకుంటున్నావా మరి? నేను ఇలా మాట్లాడేస్తున్నాను, ఈ పనులు చేస్తున్నాను, ఈ కార్యక్రమాలు చేస్తున్నాను, ఈ క్రియలు చేస్తున్నాను, ఈ తప్పులు చేస్తున్నాను నేనని ఏ రోజైనా దిద్దుకుంటున్నారా? నేను అలా చేయడానికి లేదు, నేను దేవుని బిడ్డని అని. మొట్టమొదటిగా మన క్రియలట యథార్థంగా మనం చక్కపరుచుకోవాలట. క్రియలండి. అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఒకడు అంటాడేమని తెలుసా? నేను నీ క్రియలను నీ సహనమును ఎరుగుదును. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మన క్రియలు చక్కపరుచుకోవాలి, మన నడకలు చక్కపరుచుకోవాలి, మన ప్రవర్తన చక్కపరుచుకోవాలి. వీటి మా తాకిని తాకు మా జోల చోకొడి నెహ క్యా కొడుతిదే, చక్కగా క్యా కొడుతిదే, సరి క్యా కొడుతిదే. దేవునికి మహిమ కలుగును గాక. కెస్క పేరు హల్లెలూయా. కొచ్చే జాన ఏలికి హల్లెలూయా లేకి లేకి పెరో లేకి పెరో. సరి చేసుకోండి, చక్కపరుచుకోండి. ఆత్మీయ జీవితములో ఫలాలు ఎదురు చూడాలి, ఆశీర్వాదాలు రావాలి అంటే మన మార్గములను కూడా అలాగే క్రియలను కూడా మనము చక్కపరుచుకోవాలి యథార్థంగా. ఎలాగా యథార్థంగా అంటే ఒక మాట మీకు చెప్తాను, జాగ్రత్త గుర్తు చేసుకోండి. నేను యథార్థంగా ఉండాలి, ఉన్నది ఉన్నట్టుగా మనం చేయాలి. ఏదైతే లేదా అనవసరం మనం అట్లాంటివి చేయకూడదని నేను వాక్యాన్ని చెప్పి మా ఇంట్లో టీవీ పెట్టి నేను సినిమాలు చూస్తున్నాను అనుకోండి, జాన్సన్ సడన్ గా వచ్చాడు అనుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను యథార్థత కోసం చెప్పి, నేను పరిశుద్ధత కోసం చెప్పి, నేను నీతి కోసం చెప్పి నేనేమో లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాను? లూదియా సినిమాలు చూసుకొని కూర్చున్నాను. జాన్సన్ కూడా వచ్చాడు, రా 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 తమ్ముడు రా నీవు కూడా కూర్చో అంటే అదండి యథార్థత అంటే. చక్కపరుచుకొనుడి, దిద్దుకొనుడి. దేవునికి స్తోత్రం. దిద్దుకోవాలి. అయ్యో ఇన్ని సంవత్సరాలు నేను భక్తి చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు ప్రభు మందిరానికి వెళ్తున్నాను, ఏంటి నా జీవితంలో ఏమి కనబడుతున్నాయా? ప్రజలందరూ నన్ను గురించి ఏమంటున్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేసుకోవాలట తమ్ముడు ఇర్మియాతో చెప్తున్న మాట ఇది చూడు. దిద్దుకోవాలట. అక్కడ అంటాడు 3వ వచనంలో, లాస్ట్ మాట అన్నమాట 3వ వచనంలో, మీరు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొండి అని రాస్తూ 5వ వచనంలో ఏమంటాడు తెలుసా? యథార్థముగా, మీరు యథార్థముగా చక్కపరుచుకొనుడి. మీ క్రియలను యథార్థముగా చక్కపరుచుకొనుడి. యథార్థంగాని దేవుని నమ్ముకున్నామని నోటి నిండా కైనేసుకున్నాక లేకపోతే ఏవేవో వచ్చేస్తే ఏం చక్కపరుచుకుంటున్నాడు చెప్పండి?
అయ్యగారులు అందరూ అలాగే చెప్తారని చెప్పి అంటారా మీరు? రానున్న దినాలు కాన మీరు సేవకుడు నిహి సేవకుడు ఉసుకి బెటా ఉదరి ఎలేంజి నన్న ప్రేమించ పెరువ నన్న ఇట్ట కొట్టదిరి వంజి వెసీజో నాన్న. దేవునికి స్తోత్రం కలును గాక. వాస్తవం చెప్తున్నాను. మహని తుహున రాజుకి బెటా ఉదరి తెలుసా మింగే రేనోడు ఎంబారు వాతే రెండు దీబానా బరజాన ఉంబా హచ్చరి హజ్జు పర్వాయిలే మీరు ఏ నాట తరియే. దేవునికి స్తోత్రం కలును గాక. హల్లెలూయా. రొక్కకి పెళ్లి జరిగించేమో రొక్కవకి సినిమా డాన్స్ చక్కపరుచుకో. దేవునికి స్తోత్రం. యవన సహోదరి సహోదరుడా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, భక్తకోటి జనంగమా, మన జీవితాన్ని మన నోటి మాటలను చక్కపరచుకోవాలి. మన పెదవులను చక్కపరచుకోవాలి. పెదవులను చక్కపరచుకోవడం అంటే రంగు రాసేసుకోవడం కాదు, రంగబోతిలాగా. చక్కపరచుకోవాలి. ఈరోజు మనం ఏం చక్కపరచుకోవాలి? మన క్రియలను చక్కపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. మీరు మీ క్రియలను యథార్థముగా చక్కపరచుకోవాలి. యథార్థంగా ఉండిపోవాలి అంతే. పీక బీడి గొస్తుసి దేవుని మందిరంతో వాహి కాడు ఏయు గొస్తుసి ప్రభు బల తింతుసి ఏని కథ ఇది. అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అవే బుద్ధులండి నిజంగా ప్రియులరా. నీ క్రియలు నీ సహనము నేను ఎరుగుదును. దేవుని సన్నిధి ఎంబాసి నమ్మకంగా మనిషి ఎవడు నమ్మకంగా ఉంటాడో ఆయన దేవుడు పక్షపాతి కాదు. ఎవడు నమ్మకంగా ఉంటే వారిని ప్రభు దీవిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించాడు. హల్లెలూయా. మొదటిగాట మీరు మీ క్రియలు యథార్థంగా చక్కపరచుకోవాలి. నేనేదో మీకు వాక్యం చెప్పేసి బ్రతుకొకటి బోధ ఒకటి ఉండకూడదు మా జీవితాలలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు కప్పినా గాని దేవుణ్ణి కప్పలేను నేను. కొద్దో గొప్ప దేవుని నామంలో దేవుని మహాకృపలో మరి అలా ఉంది కాబట్టి ఈరోజు అనేక స్థలాల్లో ప్రభు నన్ను నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిదట నాన్న మన క్రియలట ఏం చేసుకోవాలి తెలుసా? చక్కపరచుకోవాలి. నెస్క తినాకటని పచ్చి తినాకటని ధూమ కాటకాని హోకతుండేది క్రియలు దేవునికి స్తోత్రం కలుగును గాక. పక్కు 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 హోకతున్నాను. నిహా ఏనై లగేతే ఏనై సిరికివుదే పజ్జహబుల పీంగడ మూతూస్తే హోపేదే మూతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మనమట మన క్రియలు యథార్థంగా చక్కపరచుకోవాలి. ఏం పరచుకోవాలి? ఆబలే రాచకొడు దీంజా నేటి వర నేటి కొంక హోతూసా. కీర్తన గ్రంథంలో అంటాడు ఏమని తెలుసా? దిద్దుబాటు నీకు అసహాయము గదా. ఒకరైనా ఎవరైనా చెప్తే దిద్దుకోరా, నీ మనసు దిద్దుకోరా, నువ్వు సరిగా ఉండరా అంటే నువ్వు చెప్పేదేంట్రా? నా ఇష్టం. నా ఇష్టం కాదు, దేవుని ఇష్టాన్ని మనం చేయగలగాల. దేవుడు అంటాడు, యేసుప్రభు ఏమని తెలుసా? నా ఇష్టము నేను చేయటకు రాలేదు, తండ్రి ఇష్టము చేయడానికి వచ్చాను అంటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారే ఆ మాట అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 50వ అధ్యాయములో కీర్తనల గ్రంథంలో ఆ మాట మనకు 17వ వచనంలో కనిపిస్తుంది ప్రియులరా. దిద్దుబాటు నీకు అసహాయము కదా అనే మాట మీకు కనిపిస్తుంది. చూడండి, చదవండి ఒకసారి. 50వ అధ్యాయం 17వ వచనం. దిద్దుబాటు నీకు అసహాయము గదా, నీవు నా మాటలను నీ వెనకకు త్రోసివేసేదవు. దేవునికి స్తోత్రం. దిద్దుకోరా, సరిగా చక్కపరుచుకొని బ్రతుకోమంటే ఈరోజు చాలా మంది దిద్దుకోరండి. చాలా మంది దిద్దుకోరు. చక్కపరుచుకో, చక్కపరుచుకో, దిద్దుకో, దిద్దుకో, సరి చేసుకో, సరి చేసుకో, సరి చూసుకో. వయల్ తక్కీద వాహిన ఇది దేవుని మీర్క మాస్కతాయించి మహాపురు నమిత తాయించి బైబుల్ డేక వాత్తున్నాయి అనమాట. రోసి రో నేర్చు ఇలా డేక ఓహిమాయి ఇంజి హబులసా ఇలకి
నీ ఎవర మీరు వర ఇకెస్క చచ్చాలేజకే మీకు నిస్తా ఒకవేళ హుక్ నా ఇచ్చుకో హుక్ హాస్కే కేనే వాతెర్మ ఉంజే రోరో గడక మహాపురు హుక్ హి ఆయానిసి ఎంబటే జిల్లలెత్తనిసిలికి కెస్కాన్ అట్టికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిద్దుకోవాలి, దిద్దుబాటు నీకు అసహాయము. ఎందుకమ్మా నీవు అలాగుంటున్నావు? ఎందుకు దేవుని మందిరానికి రావట్లేదు? ఎందుకు ప్రభు మందిరానికి రావట్లేదు? చాలా మంది ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు వెళ్తే చాలా మంది దొరుకుతారు. ఇక్కడున్న వారి కంటే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. దిద్దుకోండి, చక్కపరచుకోండి, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితాలు మేము చక్కపరచుకొని నీ కొరకు మేము బ్రతకడానికి కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.